హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీకు బెస్ట్ ఫ్యూచర్ ఉండాలి అంటే కొన్ని కోర్సులున్నాయి. సో, అవి నేర్చుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఫ్రెషర్‌గా అయినా గానివ్వండి, లేకపోతే ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నా గానివ్వండి, లేకపోతే చదువుకునేటప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్ కొట్టేటప్పుడైనా టెక్నికల్ రౌండ్ అడిగి అయినా గానివ్వండి, చదువు అయిపోయిన తర్వాత అయినా గానివ్వండి, మొత్తం ఎలా ఉంటుంది అసలు రియల్ టైమ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌లో ఎలా ఉంటుంది? హార్డ్‌వేర్ అది తర్వాత చెప్తాను. అయితే ఏంటంటే జనరల్‌గా మీ అందరికి కూడా వచ్చేసరికి ఫస్ట్ ఫ్రెషర్‌గా మాట్లాడదాం. అంటే ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అంటే ఫోర్త్ ఇయర్ చదివేటప్పుడో, థర్డ్ ఇయర్ ఎండాకాలంలోనో కొట్టేటప్పుడు. సో, ఎలా ఉంటది? అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? సో, ఇప్పుడు చదువుకునేటప్పుడు అనుకోండి క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. వెళ్తా ఉంటారు. మీరు ఇంకా సబ్జెక్టులు రాస్తూనే ఉంటారు. సో, అక్కడొచ్చేసరికి రిటన్ టెస్ట్ అని, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఉంటాయి. రిటన్ టెస్ట్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఆర్ఎస్ అగర్వాల్ ఆ బుక్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇక టెక్నికల్ ఇంటర్వ్యూకొచ్చేసరికేంటంటే, కొన్ని సబ్జెక్టులు అడుగుతారు. కొంతమందినేంటంటే, వాళ్ళ ఇష్టం వచ్చినయి అడుగుతారు. కొంతమందినేంటంటే, నీకు బాగా నచ్చిన సబ్జెక్టు, నీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట టెక్నికల్ ఇంటర్వ్యూలో. సో, నువ్వు పలానా ప్రతి ఒక్కళ్ళు సి లాంగ్వేజే చెప్తారెక్కువ. జావాలు ఇయి చెప్పరు. ఎందుకంటే, అయి డీప్‌గా ఉంటాయి కాబట్టి. సో, వాటి మీద అడగడం జరుగుతుంది. కానీ, మీరు సెలెక్ట్ అయిన తర్వాత హెచ్ఆర్‌లో ఇకొచ్చేసరికి అది మైండ్ సెట్‌కు సంబంధించింది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, అది అఫిలియేటెడ్ కాలేజ్ అయినా, అటానమస్ కాలేజ్ అయినా, మీకు నచ్చిన డొమైన్‌లో వాళ్ళు కోర్స్ ఇవ్వరు వర్క్ చేయటానికి. వాళ్ళనుకున్న దాంట్లోనే మిమ్మల్ని పడేస్తారు. ప్రొవైడ్ చేయమంటారు. ట్రైనింగ్ గూడా పెద్దగా ఇవ్వరు. మీరు నేర్చుకోవడానికి బయట ఉంటదా అంటే, అది గూడా టైం సరిపోదు జాయిన్ అయిన తర్వాత. మీరు ముందే నేర్చుకోవాల్సి ఉంటుందనమాట. సో, కొన్ని కోర్సులున్నాయి. వాటి సంగతి చెప్తాను. రియల్ టైమ్‌లో ఇవే ఇస్తున్నారు స్టూడెంట్స్‌కి. ఇంకా ఎలా ఉంటుంది? అసలు ప్రాజెక్ట్ అయిపోయాకేంటి? ఒక దాంట్లో ఉంచుతారా? రకరకాలుగా ఉంటదా? అది గూడా ఉంది. సో, ఇప్పుడు అయిపోయిన తర్వాత అనుకోండి, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఇక ఎక్కడ ఇంటర్వ్యూలు పడతాయో చూసుకొని వెళ్ళటం అలా అయినా జేయొచ్చు. లేదా పర్టిక్యులర్ కోర్స్ నేర్చుకొని దాని మీద ఫ్రెషర్‌గా అయినా జాయిన్ అవ్వచ్చు. సో, ఇలా ఉంటది. ఇక టాపిక్‌లో వెళితే సెలెక్ట్ అయిన తర్వాత, సో, 4 ఇయర్స్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత, అయిపోయిన తర్వాత కోర్స్ ద్వారా జాయిన్ అయ్యేది అది వేరు. అది గూడా జెప్తాను. అయితే ఈ సెలెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటది గదా! ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌లో సర్టిఫికేట్‌లన్నీ స్కాన్ అప్‌లోడ్ జేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే కదా చేసేది. సో, మీరు జాయిన్ అయిన రోజు ఏంటంటే 3 మంత్స్ ట్రైనింగ్ అంటారు. కాపోతే ట్రైనింగ్‌లో మీకేమి చెప్పరు. వాళ్ళేం జేస్తారంటే కొన్ని కోర్సులు ఏవైతే ఉంటాయో సాఫ్ట్‌వేర్ వాటి మీద వర్క్ చేయమని జెప్పేసి కొన్ని చెప్తారు. దాని ప్రకారం మీరు చేసుకోవడమే. బయట ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చుకోవడానికి టైం ఉండదంత మీకు. అయితే జనరల్‌గా ఫ్రెషర్స్‌కి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన తర్వాత మనకి చాయిస్ ఇవ్వకుండా ఇచ్చే కోర్సులు ఏమేమి ఉంటాయంటే, ఒకటొచ్చేసరికండి ఫస్టు నాకు తెలిసి ఎస్‌క్యూఎల్ మీద ఎక్కువ ఇస్తారండి. ఎస్‌క్యూఎల్ అంటే పూర్తిగా ఇవ్వరు. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి. టికెట్ సాల్వింగ్ ఉంటది. అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం. సో, దాని గురించి టీమ్ లీడర్ చెప్తుంటారు. దాని ప్రకారం ఆ టికెట్ సాల్వింగ్ చేస్తాం. నాకు తెలిసి మాక్సిమం ఏ కంపెనీ తీసుకున్నా, క్యాప్‌జెమినీ తీసుకున్నా, టీసీఎస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఎస్‌క్యూఎల్‌లో పడేస్తారు. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ తెలుసు కదా! అది మైఎస్‌క్యూఎల్ కావచ్చు, ఎస్‌క్యూఎల్ సర్వర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రోగ్రెస్ ఎస్‌క్యూఎల్ కావచ్చు, మ్యాంగోడీబీ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని మీద టికెట్ సాల్వింగ్ ఇస్తారు. అదొకటి. ఆ తర్వాత వచ్చేసరికి జావా మీద ఇస్తారంటే ఖచ్చితంగా ఇవ్వరు ఫ్రెషర్‌గా. జావా మీద ఎక్స్‌పీరియన్స్‌నే ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ అంటే ఎక్కువ కాదు. దాని మీద ఉన్నాయి. డాట్ నెట్ మీద ఇస్తారంటే అది ఇవ్వరు. పవర్ బిఐ మీద పడేయటానికి ఛాన్స్ ఉంటుంది. పవర్ బిఐ మీద ఖచ్చితంగా అయితే పడేయటానికి ఛాన్స్ ఉంటది. తికమక గందరగోళం ఉంటది మీకు. టెస్టింగ్ మీద ఎక్కువ శాతం ఇవ్వరు. తర్వాత పైథాన్. పైథాన్ మీద ఎక్కువిస్తారు. ఎందుకంటే పైథాన్ వచ్చేసరికి మీరు గమనించినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అంటే డేటా ఇంజినీర్, ఇంకా కంప్యూటేషనల్ ఇంజినీరు, మళ్ళీ పవర్ బిఐకి గూడా డేటా అనాలిసిస్‌కి, డేటా అనలిస్ట్‌కి లేపోతే టిక్ ఇంటర్ అంటే విండోస్ అప్లికేషన్స్ వాటికి, మళ్ళీ ఇంకా వచ్చేసరికి
పైథాన్, మళ్ళీ డిజాంగో, ఫ్లాస్క్ వెబ్సైట్లు యూజ్ చేయడానికి ఇప్పుడు అంతా కంపెనీలన్నీ ఇవే యూజ్ చేస్తున్నాయి. సో అది ఇంకా వచ్చేసరికి ఏదన్నా అప్లికేషన్ అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీ మేనేజ్మెంట్ సిస్టమ్, అటెండెన్స్ మేనేజ్ ఇలాంటివి ఫ్లాస్క్ యూస్ చేసేసి అవి కూడా పైథాన్ మీద ఇస్తారు, దాంట్లో పడేస్తాడు. అదొకటి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసరికి ఇంకేముంటాయంటే సిస్టమ్ అడ్మిన్ ఇస్తారా అంటే అది ఎవరు నాకు తెలిసి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటంటే జావా మీద రిక్వెస్ట్ చేసుకుంటారంటే హెచ్ఆర్ టీమ్ లీడర్ మంచోడైతే ఇది. అయితే ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ సారీ ఈ కోర్సులో ఏదైతే మిమ్మల్ని సాఫ్ట్వేర్లో తోస్తారో ఆ సాఫ్ట్వేరు మీరు జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, సో ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత అందులో ఉంచుతుంటారు మల్టిపుల్ డొమైన్స్. సో ఆ తర్వాత జావా అని, ఆ తర్వాత .NET అని, లేకపోతే ఆ తర్వాత పవర్ బిఐ అని, ఆ తర్వాత లేకపోతే ఇంకా ఇంకా వేరే వేరే అని సేల్స్ ఫోర్స్ అని. సో సేల్స్ ఫోర్స్ ఇవన్నీ తగ్గిపోయినాయండి. ఇంకా ఓరాకిల్ అని వీటిలోకి మీరు షిఫ్ట్ అవ్వాలన్నమాట. అంటే ప్రాజెక్టులు ఎత్తుక్కోవాలి. పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత వేరే ప్రాజెక్ట్ ఎత్తుక్కోవాలి. ప్రాజెక్టులు లేవు అనుకోండి, మీరు చేసిన దాని మీద ఏ కలకత్తానో, ఏ ముంబైయో, బెంగళూరు వేరే చోటకి పంపిస్తారు మిమ్మల్ని. దానికన్నా వేరే డొమైన్లు రకరకాల డొమైన్లు నేర్చుకుని ఉన్నట్టయితే ఆ డొమైన్లో ప్రాజెక్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు వచ్చేసరికి ఈ కోర్సులన్నీ కూడా మొత్తం నేర్చేసుకొని సో మల్టిపుల్ డొమైన్స్ కింద మీరు షిఫ్ట్ అవ్వడానికైతే ఉంటుందన్నమాట. సో నెట్వర్క్ అడ్మిన్ అవి కూడా బాగానే ఉంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లకు కూడా ఫ్రెషర్స్గా జాబ్స్ ఇస్తున్నారు. ఇది క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసి ఫ్రెషర్స్ కింద సెలెక్ట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఇలా ఫ్రెషర్స్ తీసుకుంటారు. ఇక ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారు, ఫుల్ స్టాక్లు ఆ స్టాక్లు ఈ స్టాక్లు అని చెప్పి కోర్సులు నేర్చుకుంటారు. సో ఆ కోర్సుల మీద పడినప్పుడు మీరు వెళ్తారన్నమాట. అంటే ఏంటి, ఆ పర్టిక్యులర్ కోర్సు మీదే మీకు జాబ్ ఇస్తారు ఆ కంపెనీలో. సో అది మీరు ఎంతకాలం చేసుకుని అలాగే ఉంటుంది. ఒకవేళ అది మీడియం స్కేల్ అయితే ఇక దాని మీద ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు అయితే దాని మీద అయిపోతే వేరే దాని మీద షిఫ్ట్ అవుతూ ఇది అంత సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అయిపోయిన తర్వాత మీరు కోర్స్ నేర్చుకుంటుంది ఏదైతే ఉంటుందో అది సర్టిఫికేషన్ చేస్తే మీకు వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సర్టిఫికేషన్ కోర్స్ అని ఉంటుంది కదా, దేనికైనా పైథాన్కైనా ఉంటుంది, .NETకైనా ఉంటుంది, జావాకైనా ఉంటుంది, SQL సర్వర్ అయినా ఉంటుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళదైతే మైక్రోసాఫ్ట్, వేరే వాళ్ళదైతే వేరే వాళ్ళది, ఇక ఇలా ఉంటుంది అనమాట. సో దాని మీదే మీరు సర్టిఫికేషన్ కోర్స్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఈ కోర్సుల్లోనే ప్రస్తుతానికి వచ్చేసరికి నాకు తెలిసి జాబ్స్ అనేవి. ఫ్యూచర్ అంతా కూడా ఏఐ, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, MySQL, SQL సర్వర్, ప్రోగ్రెస్ SQL, MongoDB, డిజాంగో, ఫ్లాస్క్, ఇంకా జావా మీద ఉంటాయండి, .NET మీద కూడా ఉంటాయండి, .NET మీద కూడా. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇంకా నెట్వర్కింగ్ మీద కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్గా ఇది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.